అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పాతకాలం నాటి వంటల్లో నల్ల కారం అంటారు కదా, నల్ల కారం దాన్ని మాడుపు కారం అని కూడా అంటారు. కానీ మా అమ్మమ్మ గారి పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఆమె దగ్గర నేర్చుకున్న వంటను మీకు ఈరోజు పరిచయం చేస్తా రండి. నల్లగారానికి కావలసినవి 100 గ్రాములు ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, 100 గ్రాములు మినపప్పు, 50 గ్రాములు చింతపండు, 2 చెంచాలు జీలకర్ర, తగినంత ఉప్పు, కరివేపాకు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను ముందుగానే కడుక్కొని పక్కన పెట్టుకున్నా. వీటిని వేయించుకుందాం. ఎండుమిరపకాయలు ఇలా ఇరవటం వల్ల గింజలు లోపల ఉన్న గింజలు కూడా బాగా ఎగుతాయి. మనం ఇవన్నీ వేపుకోవడానికి 50 గ్రాముల నూనె పట్టిద్దండి. నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాం. మినపప్పు ముందుగానే చెరుక్కొని నేను పక్కన పెట్టుకున్నానండి. మీరు కూడా చెరుక్కొని పక్కన పెట్టుకోండి. మినపప్పు చూడండి, ఇది ఈ విధంగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. మన మిరపకాయలు కానీ కరివేపాకు కానీ మినపప్పు కానీ వేపుకునేటప్పుడు సన్నటి సెగ మీద పెట్టుకోవాలి. ఎక్కువ సెగ పెట్టుకున్నామంటే అవి మాడిపోతాయి అన్నమాట. అందుకే సన్నగా మంట మీద మనం వేపుకోవాలి. ఇలా గలగలలాడుతూ ఉండాలన్నమాట. మనకు సౌండ్ చెప్పిద్ది అనమాట, మిరపకాయలు ఏగినీయా లేదా, కరివేపాకు ఏగినీయా లేదని. కరివేపాకుని మీరు ముందుగానే కడిగి ఆరబెట్టేసుకోండి. అప్పుడే మన కారానికి బాగుంటుంది అనమాట. కారం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది. అయిపోయిందండి వేగటం అయితే. వీటిని దించుకొని 10 నిమిషాలు ఆరనిద్దాం. ముందుగా చింతపండు వేసుకొని ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసుకొని దంచుకుందాం. చింతపండు అయితే నలిగిపోయింది. ఇది ఈ విధంగా నలగాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిరపకాయలు దంచుకుందాం. సౌండ్ చూడండి, గల గల గలలాడుతుంది అన్నమాట. ఇలా ఏగితే టక్క టక్క నలిగిపోయిద్ది. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసుకుని మళ్ళీ దంపుకుందాం. మన కారం అయితే నలిగిపోయిందండి. ఇప్పుడు చిన్నులపల్లి జీలకర్ర వేసుకుని దంచుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేసుకుని దంచేసుకుందాం. కారం అయితే నలిగిపోయిందండి. చివరిగా ఉప్పు చూద్దాం. అందులో పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పుగా ఉప్పు అయితే బాగా సరిపోయిందండి. తీసేసుకుని ముగ్గులో పెట్టుకుందాం. నల్లగారం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. ఇది సంవత్సరమైన ఇలాగే నిల్వ ఉంటుంది అన్నమాట.
సూపర్గా ఉందండి అసలు. మనకి నెయ్యి కూడా అవసరం లేదండి, ఇంత బాగుందన్నమాట. ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోమాకండి, ఎందుకంటే మనకి ఇంట్లో నెయ్యి ఉండా లేకపోయినా ఇలా మనం రెడీమేడ్గా చేసి పెట్టుకుంటే చక్కగా తినొచ్చు అన్నమాట. అసలు ఏది పనికిరాదండి అసలు. మన చికెన్ కానీ మటన్ కానీ అసలు ఏది పనికిరాదు. నా అదృష్టం ఏంటంటే అందరికీ తల్లిదండ్రుల దగ్గర పెరగటం ఒక అదృష్టం కదా. నాకైతే మా నాయనమ్మ దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర, అంటే చిన్నతనం అంతా నాయనమ్మ దగ్గర, ఎదిగొచ్చేసరికి అమ్మమ్మ దగ్గర, అలా అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. నేను చూడండి అసలు ఎలా తినేసేస్తున్నాను, అంటే ఇది మంట లేదు, చాలా టేస్ట్గా ఉందన్నమాట. చూశారు కదా, ఇలాంటి ఇంకా పాతకాలపు వంటలు, ఇంకా పచ్చళ్ళు, కారాలు చాలా పరిచయం చేస్తా. ఇలాంటి వంటలు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.